పుట్టలో ఇవన్నీ పాలు ఇవన్నీ పోయడం వలన అక్కడంతా తడిసిపోయి ఉంటుంది. అది తిరగడానికి వీలుండదు లోపల. అదేమవుతుంది, అది కోపం వచ్చేసి బుస కొడతా ఉంటుంది. ఆ బుస కొట్టించుకోవడం కోసం వెళ్తారు వీళ్ళు. దాని కోపం తెప్పించాలి. బయటకు వస్తే వీళ్ళు ఎవరు పరిగెత్తుతారు. అది లోపల ఉండే పడుతుంటే ఆ హోల్స్ ఉంటాయి కదా, కలుగు అంటారు. ఆ కలుగులో నుంచి ఆ శ్వాస గాలి వస్తూ ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు పీలిస్తే గర్భకోశ వ్యాధులు తగ్గుతాయి. అందుకనే పల్లెటూరులో చిన్నప్పుడు మేము అందరం చూసేవాళ్ళం. పాములాళ్ళు వచ్చారంటే పిల్లలందరూ మరిగెత్తేవాళ్ళం. మధ్యలో ఉండేవాడు, ఆ బుట్టలో ఉండేది పాము. దాన్ని ఆడించి తను నాదస్వరంతో ఊదిస్తే అది ఆడిసిన తర్వాత ఏం చేసేవాడు, దాన్ని పట్టుకుని నేలకేసి కొట్టేవాడు. కొడితే అది మళ్ళీ తలపి ఆడేసేసి బుస కొట్టేది. ఆ బుస కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెవి పోటున్నా దాని తోకతో చెవులో తిప్పేవారు. చెవి పోటు ఉంటే తగ్గుతుంది. కొంతమంది చెవిలో చీమ వచ్చిందని, చెవిలో ఇది వచ్చిందని చెప్పి రకరకాల వ్యాధులు, అలా వ్యాధులు నయమయ్యి. అది ఆ బుస కొడితే ఆ శ్వాసను మనం పీలిస్తే స్త్రీలకు కొన్ని సమస్యలు తీరుతాయి అనేటటువంటిది ఆనాడు ఆచారంగా పెట్టారు. అదేం చేయదమ్మా పాము? కూరలు తీసేసి ఆడిస్తారు వాళ్ళు. వాళ్ళు మచ్చిక చేసుకుంటారు కదా, వాళ్ళు శిక్షణ ఇస్తారుగా. అట్లా నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోయటం. మరి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళి పోస్తారు? అవును అవును. ఆ చుట్టూ దారం కడతారు పుట్టకు చుట్టూ, అది పైకి రాకుండా.